నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరుపల్లి వాణి కుమారస్వామి మరియు 8వ వార్డు అభ్యర్థి పాలకుర్తి సారంగపాణిను భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ కేటీఆర్ లుచ్చాగాడని, గతంలో ఎటువంటి అభిప్రాయ సేకరణ లేకుండా తాండాలను మున్సిపాలిటీలో కలిపారని, ఇప్పుడు తిరిగి వారే విమర్శలు చేస్తున్నారని, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని ఏ వార్డులలో అయితే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారో ఆ వార్డులో మేము ఓట్లు అడగమని, దళిత బంధు 10 లక్షలు ఇస్తామని చెప్పారని, ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. అందరికి కూడా నమస్కారాలు. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మరి 12వ వార్డులో తిరుపల్లి వాణి వెంకట్ చేతి గుర్తుకు మీరు అందరు కూడా అత్యధిక మెజారిటీతో వేసి గెలిపించాలని కోరుకుంటున్నా. మరి నిన్న కేటీఆర్ లుచ్చగాడు వస్తే ఎవ్వరు మాట్లాడలేదు. ఇవాళ మనల్ని అడుగుతాను ఇది రాలేదు అది రాలేదని. ఆ కేటీఆర్ లుచ్చగాడే మన దీన్ని తీసుకుపోయి పాత ఎమ్మెల్యే దీన్ని మున్సిపాలిటీ కలిపి కరువు పని లేకుండా చేసిండు. మిమ్మల్ని అడిగిండా? ఎవరినన్ను అడిగిండా? ఎవరి యొక్క అభిప్రాయ సేకరణ చేసిండా? మంచిగుంటది చెడ్డగుంటది అని ఆలోచించిండా? ఈరోజు మరి అందరూ 12వ వార్డులో మా చెప్తున్న సీనన్న చెప్తున్నా, కుమారస్వామి చెప్తున్నా, రాకేష్ అందరు చెప్తున్నది పనులు పోవడానికి కారకులు ఎవరు? బీఆర్ఎస్ నాయకులు. మరి 10,000 దళిత బంధు 10 లక్షలు వేస్తా అని ఎవరికన్నా వేసిండా? వాడు బేకూగాడు నిన్న వచ్చి ఇష్టం వచ్చినట్టు మన సీఎం గారిని తిడుతున్నాడు. మనం ఎవ్వరూ మాట్లాడలేదు, ఎందుకంటే మనం గౌరవిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళ ప్రచారం వాళ్ళదని. నిన్న లుచ్చగాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు మన సీఎం గారిని, నన్ను దొంగ పోలీస్ అని. వాడు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాడట మంచోడట ఎమ్మెల్యే, మరి పోయిన ఎమ్మెల్యే గాడు. వాడు ఏం చేసిండో మీ అందరికి తెలుసు. మరి చెరువు తెగిపోతే ఏం చేసిండు? మత్స్యకారులందరూ రోడ్ల పడ్డారు. 4 ఏళ్ళు దాని మీద 18 కోట్లు తెచ్చుకొని బొక్కలు వేసుకున్నారు. దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టినా. మరి ఆ ఫీడర్ ఛానల్ కు నేను ఇన్ని కోట్లు తెచ్చినాడు, ఒక్క పని కాలేదు. ఫీడర్ ఛానల్ ఎట్లున్నా అట్లా నేను క్లీన్ చేసి వాళ్ళ చెరువు నింపించిన. మా మత్స్యకార సోదరులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మత్తడి పడ్డది, 10 ఏళ్ళ పడని మత్తడి పడ్డది. మరి ఈ డ్రైనేజీలు అట్లా పైన చేసి అన్ని ఎవరిని పడితే వాడిని ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేసినాక కూడా మనం ఒక్కరోజు కూడా మరి వాడిని నిలదీయాలి. వస్తే అడగండి ఇక్కడ. మరి ఒక్కరోజన్నా మరి 10 ఏళ్లలో ఒక ఇల్లు ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ ఎక్కడన్నా కట్టిస్తే మేము ఓట్లు అడగం, అక్కడికి మీకే యునానిమస్ ఇస్తాం, ఆ వార్డు మీకే గెలిపిస్తాం, మేము అందరం కూడా విత్డ్రా అవుతాం. మరి ఒక్క ఇల్లు అన్నోడు మళ్ళీ వచ్చిందట. ఇప్పుడు వచ్చి మళ్ళా మా కేటీఆర్ మంచోడు, ఆ లుచ్చగాడే కదా మినిస్టర్ ఉండే అప్పుడు. దీనికి మున్సిపాలిటీ మినిస్టర్ లుచ్చగాడే ఉండేవాడు. వాడు ఫాల్ట్ ఉండేవాడుకు వాడి వల్ల వచ్చి మన ముఖ్యమంత్రి గారిని, ఇన్ని పనులు చేస్తున్న ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోయింది. అరే లుచ్చగాని నిన్ను చెప్పులతో కొట్టేది ఉండే కానీ మర్యాద ఇచ్చినాం. రాజ్యాంగానికి మర్యాద ఉండి రాజ్యాంగానికి లోబడి చట్టానికి లోబడి మేము అందరం కూడా నోట్లు మూసుకొని ఉన్నాం. నిన్న నువ్వు తొర్రుల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. బిడ్డ మాకు అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. తొక్కి ఇడిచి పెడతాం. పోలీసులు అడ్డం పెట్టుకొని నువ్వు ఏం చేసినావు నాకు తెలుసు. నేను పోలీసులు 35 ఏళ్ళు చేసిన, నాకు తెలుసు పోలీసులు ఏ విధంగా వాడుకున్నారు. ఇప్పుడు అందరు జైల్లో ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు అందరు పోలీసు వాళ్ళు. ఇంత లుచ్చా పనులు చేసి సినిమా యాక్టర్ల నెంబర్లు తీసుకొని వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఎక్కడ వస్తున్నారు అని బెదిరించి వాళ్ళని లోపరుచుకొని ఇవాళ నువ్వు మాట్లాడే అధికారం ఉందారా మా సీఎం గారి మీద? బేఫుగా 10 ఏళ్ల పరిపాలనలో నువ్వు ఏం చేసినావు చెప్పు ప్రజలకు. 10 ఏళ్ల పరిపాలనలో ఒక్కరోజు కూడా ఇల్లు ఇయ్యలే. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పాత ఎమ్మెల్యేకు ఎంతసేపు రియల్ ఎస్టేట్. ఆ పాప తండవులను కూడా తెచ్చి మున్సిపాలిటీలో కలిపిండు. మున్సిపాలిటీ కలిపితే వాళ్ళు లొల్లి పెడతాను. అక్కడ వాళ్ళ పని పోయింది, ఇక్కడ మన పని పోయింది. నేను అందుకే అసెంబ్లీలో మాట్లాడినా, మా చిన్న మున్సిపాలిటీ కాబట్టి తప్పనిసరిగా మాకు పనికి ఆహార పథకం ఇవ్వండి, లేకుంటే మా పైన ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి కూలీ పనుల మీద ఉంటారు. కాబట్టి ఈ మున్సిపాలిటీలను తప్పనిసరిగా పనికి ఆహార పథకం ఏర్పరచమని అన్నాం. కానీ బీజేపీ వాడు ఏం చేసిండు? ఇప్పుడు వాడు కూడా తీసేసిండు దాన్ని. పనికార పథకాన్ని ఏం చేసిండు? ఇప్పుడు జీరామ్జీ అని పేరు పెట్టుకొని మనం వ్యవసాయ దినాలు 70 రోజులను తీసేసిండు. ఆ వ్యవసాయ రోజులలో మేము పైసలు ఇవ్వం మీకు. కాంట్రాక్టర్ ఎక్కడ చెప్తే అక్కడ పని చేయాలన్నట. అంతకుముందు మనం గ్రామ పంచాయతీలో ఏం తీర్మానం చేసుకుంటే పోయి ఆ పని చేసేది. ఇప్పుడు మనకు ఆ సమస్య లేదు. మనం ఏ సమస్య? కాంట్రాక్టర్ గారు అక్కడికి రమ్మంటే ఇక్కడ పోవాలి, ఏ కూలి పని చెప్తే ఆ కూలి పని చేయాలి. మళ్ళీ వానికి అంబానీ అదాని కనుక ఇచ్చిండు అది కూడా. కాబట్టి అమ్మలారా మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ 3 ఏళ్లలో మా బిడ్డలకు ఎవరికైతే ఇప్పుడు ప్రతి ఇల్లు చూసినా, ప్రతి ఇల్లు గడప ఎక్కిన నేను
ఆ ఇండ్లన్నీ కూడా కట్టించే బాధ్యత తీసుకుంటా అని చెప్తున్నా. ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఇస్తా. ఈ రోజు సన్నబియ్యం వస్తుందంటే ఘనకార్యం ఎవరిది? ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక సన్నబియ్యం వచ్చింది. మరి 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇయ్యనోడు ఇవాళ వచ్చి ఆ బేగుగాడు ఆ లుచ్చగాడు మాట్లాడుతున్నాడు. నిన్న మీకు బంగారం వచ్చిందా, అది వచ్చిందా, ఉద్యోగాలు వచ్చినా 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం మనం. పిల్లలు వచ్చినాక ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. కోట్ల రూపాయలు దండుకొని వాడిని ఒక్కటే ఎంతసేపు కాళేశ్వరం అది కూలిపోయింది. ఇప్పుడు అది దాని మీద మన మీద పిల్లల మీద అప్పు చేసిపోయింది. వాడికి మాట్లాడే అర్హత లేదు.